హాయ్! ఈరోజు మనము భాస్కర్ సార్‌తో మాట్లాడదాం. తనకు ఐటీ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, తనకు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? చాలామంది ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసినాక కూడా జాబ్స్ రావట్లేదు. సో, వాళ్ళు ఏం నేర్చుకుంటే వాళ్ళ జాబ్స్ వస్తాయి. సో, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంచి క్వెషన్ రాజు. చాలామంది ఏమనుకుంటారంటే, మా అబ్బాయిని గాని, అమ్మాయిని గాని మంచి బ్రాండెడ్ ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తే మా పని అయిపోతుంది అని పేరెంట్స్ థింకింగ్ ఉంటుంది. యెస్. ఆ తర్వాత ఏముంటుందంటే రెండోది, ఈ కాలేజీలో ఎక్కువగా ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇందులో జాయిన్ చేయండి అని. అదొక మార్కెటింగ్ ట్రిక్. హ్మ్. సో, జనాలు ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్‌ల్లో పడిపోయి బ్రాండెడ్ కాలేజీలోకెళ్ళి లేని వాళ్ళు టైర్ 2, టైర్ 3 కాలేజీల్లో చేరినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ప్లేసెస్‌లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్‌లీ ఫెయిల్యూర్ అయిపోతా ఉంది. అవును. వాళ్ళు మంచి బ్రాండింగ్ కాలేజీలో ఉన్నా కూడా, మంచి ఫ్యాకల్టీస్ ఉన్న పీహెచ్‌డీ ఫ్యాకల్టీస్ ఉన్నా కూడా, స్కిల్ వాళ్ళకెంతైతే అవసరం ఉంటుందో అది వెళ్ళటం లేదు. ఇందులో చాలా కారణాలుంటాయి. ఒక కారణం ఏంటంటే ఫ్యాకల్టీకి ఒక సిలబస్ ఇస్తారు. హ్మ్. ఆ టైంలో వాడు ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి. అవును. ఫస్టు అతనికి ప్రాపర్‌గా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. మాక్సిమం టైం ఏముంటుందంటే థియరిటికల్ బేస్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అవును. టీచింగ్ బాగా జరిగినా కూడా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండదు కాబట్టి వీళ్ళు కూడా అలాంటి క్వెషన్స్ అడగరు. వాళ్ళకి కూడా ఆ విధంగా చెప్పరు కాబట్టి నాలెడ్జే సరిగ్గా వెళ్ళదు. అంటే ఇండస్ట్రీకి ఏం కావాలో 100% ఇక్కడి నుంచి వెళ్ళదు. అవును. సో, ఇయర్ బై ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. 4 ఇయర్స్ అవుతుంది. సబ్జెక్ట్ వెళ్ళదు. రెండోదేంటంటే చాలా కాలేజీలు ఈ రోజు వరకు కూడా ఔట్‌డేటెడ్ సబ్జెక్ట్ ఉంటది. ఈరోజు మనం ఏఐ, ఎంఎల్ కోసం మాట్లాడుతా ఉన్నాం. బిగ్ డేటా ఇంజినీరింగ్ కోసం మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు మనం ఫుల్ స్టాక్ పైథాను లేకుంటే డీప్ లెర్నింగు, ఎల్ఎల్ఎం దీనికోసం మనం మాట్లాడుతున్నాం. ఎజెంటిక్ ఏఐ కోసం మాట్లాడుతా ఉన్నాం. చాట్ జీపీటీ, జెన్ఐ కోసం మాట్లాడుతా ఉన్నాం. కానీ ఇదంతా కరిక్యులంలో లేదు. ఒకవేళ అవును. కరిక్యులంలో ఉన్నా వాళ్ళకి బేసిక్సే చెప్పట్లేదు. అవును. నేను ఒక అబ్బాయి లాస్ట్ ఇయర్ 2023నో, 2022నో బయటకొచ్చాడు ఒక అబ్బాయి. హ్మ్. అతన్ని నేను అడిగా, "నీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ వచ్చిందంటే" "వచ్చిందన్నా నాకన్నాడు." ఓకే. "ఎంత సాలరీ" అంటే, "సార్ నాకు 14,000, 15,000 ఇస్తారన్నాడు." హుహు. దేంట్లో చేస్తున్నావంటే ఏఐ, ఎల్ఎల్ఎంలో చేస్తానన్నాడు. ఓకే. సో, అతనికి బేసిక్ కొన్ని క్వెషన్స్ అడిగాను. సింపుల్ క్వెషన్స్ ఏంటంటే, ఐ హావ్ 1, 2, 2 ఉంది. హ్మ్. నువ్వు కోడ్ రాసి డూప్లికేట్ డేటా డిలీట్ చేయమన్నాను. ఓకే. సీక్వెల్‌లో రాస్తావా? పైథాన్‌లో రాస్తావా? అంటే ఒక సింపుల్ క్వెషన్ ఇచ్చి అడిగేసరికి ఫర్గెట్ అబౌట్ లాంగ్వేజో, టీచింగో వాడికి థింకింగ్ స్కిల్లే లేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ లేదు. అవును. ఎలా చేయొచ్చు? అంటే ఫర్గెట్ అబౌట్ సింటాక్స్ అట్‌లీస్ట్ ఒక లాజికల్ థింకింగ్ గాని, అలాంటి థింకింగ్ కూడా డెవలప్ అవ్వడం లేదు. అంటే అర్థం ఏంటి? ఎంతసేపు ఫ్యాకల్టీ రుద్దుడే తప్పించి, వాళ్ళకి అసైన్‌మెంట్స్ ఇచ్చి, రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఇచ్చి, అలాంటివి చేయించడం లేదు. ఓకే. అంతవరకు కాలేజుల్లో మిస్టేక్స్. ఓకే. కాలేజ్ అయిన తర్వాత ఏముంటుంది? మా అబ్బాయికి పేరెంట్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. పేరెంట్స్ ఏమనుకుంటారు? మా అబ్బాయిది బీటెక్ అయింది, లేకుంటే ఎంబీఏ అయింది, జాబ్ లేదు. అవును. ప్లేస్‌మెంట్ దొరకలేదు, జాబ్ లేదు. వాళ్ళకి సరే మీకు జాబ్ దొరకలేదు, లేకుంటే ప్లేస్‌మెంట్ దొరకలేదు. మరి ఏం చేయాలి మనం? లేదంటే ప్లేస్‌మెంట్ కావాలంటారు. హ్మ్. మీరింకా కొన్ని స్కిల్స్ ఇప్పించనంటే, మా అబ్బాయి సీక్వెల్ నేర్చుకున్నాడండి, పైథాన్ నేర్చుకున్నాడండి, ఏఐ వాడికి అయిపోయిందండి కాలేజీలో, జావా నేర్చుకున్నాడండి, లేకుంటే పలానా ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించామండి అంటారు. హ్మ్. మళ్ళీ అడిగితే నేను కొన్ని బేసిక్ క్వెషన్స్ అడిగితే, వాడు మళ్ళీ తడబడతా ఉంటాడు. అంటే అర్థం హ్మ్. ఏంటి? మనకు బీటెక్ అనే సబ్జెక్ట్ రాలేదు. హ్మ్. బయటకొచ్చిన తర్వాత ఏదో ఇన్‌స్టిట్యూట్‌లో ర్యాండమ్‌గా చేరితే పనొస్తుందా? అక్కడ కూడా ఉండదు. రైట్ ఇన్‌స్టిట్యూట్, రైట్ ఫ్యాకల్టీని రైట్ పిలిచినప్పుడు ఫ్యాకల్టీస్ పట్టరు. రైట్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్ పెట్టరు. 10 మంది జావా ఎళ్తే వీడు జావాకెళ్తాడు. హ్మ్. 10 మంది డాట్ నెట్‌లోకెళ్తే వీడు డాట్ నెట్‌లోకెళ్తాడు. 10 మంది ఏఈ జాయిన్ అయితే వీడు జేఈఈ జాయిన్ అవుతాడు. కానీ మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? బేస్ ఏంటి? దానికి ఫ్యాకల్టీస్ ఎవరు? ఎలాంటోళ్ళు మనం బాగా నేర్పించగలుగుతారు? బాగా ప్రాపర్ మెంటారింగ్ చేయగలుగుతారు? అని ఎక్కడ కూడా గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని రీసెర్చ్ ఉండదు. మా అందరూ ఎళ్లి హైదరాబాద్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. నేనే హ్మ్. వెళ్తున్నా. లేకుండా మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి నేనే జాయిన్ అవుతున్నా. అలా దాంట్లో ఉంటారే తప్పించి, వాళ్ళు ఎంత మీద కోర్స్ కంప్లీట్ అయిందంటారు తప్పించి, అవును. స్కిల్స్ డెవలప్‌మెంట్ ఉండదు. నా దగ్గరకొచ్చినోళ్ళలో చాలామంది అడుగుతా, "నువ్వు కోర్స్ కంప్లీట్ చేసావు కదా! బట్ ఆ కోర్స్‌లో నీ క్వెషన్‌లకి ఆన్సర్‌లు చెప్పంటే,
ఒక్క వ్యక్తి కూడా అసైన్మెంట్లు చేయలేదు. అవును. వాళ్ళు ఒక్కడే. ఇంటర్న్‌షిప్స్ ఎక్కడ కూడా మళ్ళీ ఆ కోర్స్ కంప్లీట్ అయినాక ఇంటర్న్‌షిప్ చేయరు. చేయలేదు. ప్రాజెక్ట్ వర్క్ లైవ్ అవును. చేయరు. అవును. సో, అలాంటి వల్ల కూడా మనం ఏం చేస్తామంటే మన కరిక్యులంలో ఇండస్ట్రీకి ఏం కావాలో అది కూడా ఒక స్టూడెంట్‌కి ఏం రాదనుకు నేను మొదలు పెడతా. అంటే ఈవెన్ దో మీరు సీఎస్ చేసి లేకుంటే 4 ఇయర్స్ బీటెక్ చదువుకొని, ఐటీ చదువుకొని వచ్చినా మీకు ఏమీ రాదు అని నేను మొదలు పెడతా. సో, అక్కడి నుంచి వెరీ వెరీ బేసిక్ లెవెల్‌లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది మన దగ్గర. తరువాత వాళ్ళకి కంప్లీట్‌గా ఇంటర్న్‌షిప్ జరుగుతుంది. అసైన్‌మెంట్స్ గట్టిగా ఉంటాయి. టీచింగ్ బాగా ఉంటుంది. ప్రతిరోజు రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. లైవ్ సెషన్స్ ఉంటాయి. ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విద్యార్థికి ఒక 4 ఏళ్లలో రానటువంటిది 6 మంత్స్ టు 1 ఇయర్‌లో మనం నేర్పిస్తాం. ఓకే. మన దగ్గర ఎక్కువగా కోడింగ్ కాకుండా తక్కువ కోడింగ్‌తో ఉన్నవి నో కోడింగ్, లో కోడింగ్ ఏమున్నాయి సార్ లో కోడింగ్, నో కోడింగ్ అసలు మనకి టెక్నాలజీ? చాలా ఉన్నాయి. బట్ మనం నేర్పిస్తా ఉన్నాయి ఏంటంటే డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ ట్యాబ్‌లు. ప్రపంచానమంతా కూడా డేటా అనలిటిక్స్ యూజ్ అవుతా ఉంటది. ఇదే కోర్స్ వీళ్ళు ఏం చేస్తారు? ₹1000కి, ₹300కి చేస్తారు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ డేటా అనలిటిక్స్ డిమాండ్ ఉన్నా వీళ్ళు నేర్చుకునే ఇన్‌స్టిట్యూట్‌లు సరిగ్గా లేక, ఎందుకంటే ₹1000లో నాకు కోర్స్ అయిపోవాలి. ₹300లో కోర్స్ అవ్వాలి. ₹2,00,000 నేను ప్రాక్సీ కడతా, బ్యాక్ డోర్‌లు కడతా. ఈ విధంగా పేరెంట్స్ థింకింగ్ కూడా ఉంటది. పిల్లోడి థింకింగ్ కూడా ఉంటది. మన రాంగ్ ఇన్‌స్టిట్యూట్‌లోకి వెళ్తే అక్కడ మీకు ఈ విధంగా చెప్తారు. స్కిల్స్ నేర్చుకోకండి, టైం వేస్ట్. 20 డేస్‌లో మేము నేర్పిస్తాం. మాకు 2,00,000 కట్టండి, 3,00,000 కట్టండి అంటారు. అంటే అర్థం ఏంటి? వాడు బిజినెస్ యాంగిల్‌లో ఒక ఫ్రాడ్ యాంగిల్‌లో డబ్బులు సంపాదన చూస్తా ఉంటాడు. వీడు కూడా దానికి ఫైన్ ట్యూన్ అవుతారు ఎక్కువ. ఇప్పుడిప్పుడు ఏఐ రావటం వలన ప్రాక్సీలు ఇవన్నీ అంత ఎక్కువగా జరగట్లేదు కానీ అది వరకు బాగా ఫ్రాడ్స్ జరిగాయి. సో మనం ఏం నేర్పిస్తామంటే డేటా అనలిటిక్స్, నో కోడింగ్, లో కోడింగ్. ఇంకోటి ఏంటంటే డేటా ఇంజినీరింగ్. ఎందుకు డేటా ఇంజినీరింగ్ ఈరోజు బాగా పాపులర్ అవుతా ఉందంటే ఈరోజు డేటా కంటే రేపు డేటా ఎక్కువ. యెస్. అంతే కదా! అవును. సో మనకు సోషల్ మీడియా విజృంభిస్తూ ఉంది. ప్రతి ఒక్కడు వ్యక్తి చేతిలో ఫోన్ ఉంది. ఒక ఫోటో చేస్తే డేటా, ఒక మాట్లాడితే డేటా, ఒకటి అప్లోడ్ చేస్తే డేటా, కామెంట్ చేస్తే డేటా, చాట్ చేస్తే డేటా. అవును. సో డేటా అనేది నిమిషానికి పెరుగుతూ ఉంది. ఆ డేటా అంతా పోగు చేయటం, హ్మ్. ఆ డేటాని క్లీన్ చేయటం, ఆ డేటాని సైజులు బట్టి చాలా ప్లేసుల్లో ఐటీ ఇండస్ట్రీ స్టోర్ చేస్తూ ఉంటుంది. మనం ఈరోజు ఎలాంటి ఎరాలో ఉన్నామంటే బిగ్ డేటా ఎరాలో ఉన్నాం. అంటే చాలా అమౌంట్ ఆఫ్ డేటా అంటే పెటాబైటు, జెటాబైట్ ఆఫ్ డేటాలో ఉన్నాం. హ్మ్. ఏఐకి కానీ డేటా అనలిటిక్స్కి కానీ మనం ఏం చేయాలంటే డేటా సప్లై చేయాలి. ఆ డేటా ఎవరు సప్లై చేస్తారంటే డేటా ఇంజినీరింగ్ టీమ్ సప్లై చేస్తుంది. ఇది కూడా మోడరేట్ కోడింగ్‌తో వీళ్ళు నేర్చుకోవచ్చు. ఏ కాలేజ్ బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ ఎవరు వచ్చినా కూడా డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ద బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా నేర్చుకోవచ్చు. సార్ డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగ్ అసలు ఎవరు నేర్చుకోవచ్చా? మామూలుగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి అంటే వాళ్ళు బీటెక్‌లో ఐటీ, సీఎస్ఈ వాళ్ళే అని మేజర్ పీపుల్ ఫీల్ అవుతుంటారు. బట్ బీకామ్ చేసి ఎంబీఏ వాళ్ళు కూడా డేటా అనలిటిక్స్ నేర్చుకోవచ్చు, డేటా ఇంజినీరింగ్ నేర్చుకోవచ్చు అని ఎక్కడో చూసాను నేను సోషల్ మీడియాలో. సో, దీనిలో ఎంతవరకు నిజమో? మీ దగ్గర ఎవరైనా అట్లా బీకామ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి గాని, బీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, ఎంబీఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారా? యాహ్! మంచి క్వెషన్. చాలామంది డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగ్ ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నారు. హ్మ్. దాంతో పాటుగా ఏఐఎంఎల్ అది కూడా ఉంది మార్కెట్‌లో. సో, అవును. జనాలు తొందరపడి ఏఐఎంఎల్ మీద వెళ్లారనుకోండి, బాగా కాంప్లెక్స్‌గా ఉంటుంది. మినిమమ్ ఒక 2 ఇయర్స్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే. ఏఐ కూడా మంచి డిమాండింగ్ కోర్స్. ప్రపంచం అంతా కూడా హార్డ్ స్కిల్ అంటా ఉంది. అవును. బట్ ఏఐకి గానీ, డేటా అనలిటిక్స్‌కి గానీ డేటా అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే బీఏ, బీకామ్ వాళ్ళొస్తారో బీఎస్సీ, ఎంబీఏ, బీటెక్, నాన్ టెక్నికల్, మెకానికల్ ఫీల్డ్, ఓకే. సివిల్ ఇంజినీరింగు వాళ్ళంతా కూడా ఎస్పెషల్లీ డేటా అనలిటిక్స్ గానీ, డేటా ఇంజినీరింగ్ గానీ చక్కగా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే రూ. 1000 కోర్సులో జాయిన్ అవుతారు. ఓకే. అక్కడ ఇష్యూ మొదలవుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ స్కిల్ రాదు. ఓకే. రెండోదేంటి టైర్ 2, టైర్ 3 కాలేజ్ నుండి వస్తారు. హ్మ్. జాబ్స్ ఉండవు. హ్మ్. కింద మీద పడి అమ్మా నాన్నలు వీళ్ళకి హైదరాబాద్ పంపిస్తారు. వీడేం చూజ్ చేసుకుంటాడు? రూ. 1000 కట్టి డేటా అనలిటిక్సో, డేటా ఇంజినీరింగో చేరతాడు. వాడికి ఏం నాలెడ్జ్ వస్తుంది? అవును. ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏంటి?
4.5 లక్షలు బట్టి మణిపాల్ యూనివర్సిటీలో డేటా అనలిటిక్స్ మాస్టర్ సర్టిఫికేట్ చేస్తాడు. ఇంకోటి ఏంటి, 99 రూపీస్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. అవును 49 రూపీస్ డేటా అనలిటిక్స్ నేర్చుకోండి, లేకుంటే ఈ డాష్ బోర్డులు చేయండి అంటూ ఉంటారు. ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ అవ్వదు. అవును స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటే ప్రాపర్ కోచింగ్, ప్రాపర్ మెంటారింగ్ జరగాలి. అలాంటి ఇన్స్టిట్యూట్ల కోసం మనం గూగుల్లో వెతకాలి. అవును అవసరం వస్తే ఒక 3 to 4 ఫ్రీ క్లాసులు వినాలి. అవును తర్వాత గూగుల్లోకి వెళ్ళి రివ్యూ చూడాలి. ఉమ్. ఆ ఫ్యాకల్టీ ఎప్పటి నుంచి ఉన్నాడో, వాడి యొక్క సంగతి Experience. ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి చూడాలి. ఇవన్నీ గూగుల్లో ఫ్రీగా మీరు చేయొచ్చు. అవును. యూట్యూబ్లోకి వెళ్ళి డేటా అనలిటిక్స్ అని కొడితే డేటా అనలిటిక్స్ డెమోస్, పవర్ బి డెమోస్, లేకుంటే డేటా ఇంజనీరింగ్ క్లాసెస్ ఇలా కొట్టారనుకోండి, రకరకాల పీపుల్ వాళ్ళ క్లాసెస్ పెడుతూ ఉంటారు. భాస్కర్ జోగి గో ఆన్లైన్ ట్రైనింగ్స్లోకి వెళ్ళారనుకోండి, అందులో మనం విపరీతమైన కాంటెంట్ పెట్టాం. ఓకే చాలామంది చూసి నాకు ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి ఫోన్ చేసి చెప్తారు, మేము 30 lakhs కట్టామండి డేటా అనలిటిక్స్కి, ఓకే బట్ మేము మీ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత నాకు జాబ్ వచ్చింది అంటారు. ఉమ్. మాకు 30 మంది బ్యాచ్ ఉంటే ఎవరికి జాబులు రాలేదు కెనడాలో, 30 లక్షలు ఒక్కొక్కరు కట్టాం కూడా. ఓ అలాంటి వాళ్ళు కూడా మనకు మాట్లాడతారు. ఎందుకంటే అంత కాంటెంట్ మనం యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఓకే బట్ జనాలు ఏంటి, అది చూడకుండా, ఎలాంటి రివ్యూ చదవకుండా, మా ఫ్రెండ్ చెప్పాడు, లేకుంటే 1000 రూపాయల కోర్సులో జాయిన్ అయిపోయి, ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే సింపుల్గా టైం పాస్ చేస్తారు. బీటెక్ అయిపోయినప్పటికీ వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, 21, 23 ఉంటుంది. అవును. వీళ్ళు ఇట్లా టైం పాస్ చేసి జాబులు రావని, రెసిషన్ జరుగుతుందని, లేకుంటే నేను కోర్సులు చేశానని చెప్తా ఉంటారు. కానీ యాక్చువల్ స్కిల్ ఉండదు వాడికి. అది ఫ్యాక్ట్. అది వాడు ఒప్పుకోడుగా. అవును వాళ్ళ నాన్న ఏమంటారు, మా అబ్బాయికి నేను బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టానండి అంటాడు. డబ్బులు ఖర్చు పెట్టావు ఎక్కడ, కాలేజీలో ఏమైనా నాలెడ్జ్ డెవలప్మెంట్ అవుతుందే, లేదు. రెండోది ఎక్కడ, లేదండి హైదరాబాద్ వచ్చి కోర్సులు చేశాడండి అంటాడు. అక్కడ కూడా మంచి ఇన్స్టిట్యూట్లో చేశాడా, ఒక 1000 రూపాయలు 300 రూపాయలు కోర్సు చేశాడు, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందా? వీడు డైలీ వెళ్ళి ఉంటాడా, లేదు. వీడు రీసెర్చ్ చేస్తుంటాడా, చేయడు. సో ఇలాగా వాడికి ట్రైనింగ్ ఇచ్చి మనం అనుకుంటాం ఏంటి, లక్షల రూపాయల వరకు శాలరీ కావాలని. ఉమ్. అది రాదు. 1000 రూపీస్ నువ్వు ట్రైనింగ్ పెట్టి 7000 రూపాయలు హాస్టల్ ఫీజులు కట్టుకొని వాడికి హాస్టల్ ఫీజులు ఎక్కువైపోతా తప్పించి స్కిల్స్ అవును. పరంగా Skill మనకి మీద ఇన్వెస్ట్ చేయకుండా అవును స్కిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఈ హెవీగా డబ్బులు కట్టినా మణిపాల్ యూనివర్సిటీ కూడా పెద్దగా ప్రోగ్రామ్స్ ఇవ్వట్లేదు. సో అదే మన ఇన్స్టిట్యూట్లో అయితే మనం స్లోగా, స్టడీగా, నెమ్మదిగా, వాళ్ళకి అర్థమవుతున్న భాషలో, తెలుగులో, ఇంగ్లీష్లో మనం క్లాసెస్, ఎస్పెషల్లీ డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్ మీద గో ఆన్లైన్ ట్రైనింగ్స్ మనం ఇస్తూ ఉన్నాం. సో ఎవరికైతే టైర్ 2, టైర్ 3, ఈవెన్ టైర్ 1లో కూడా జాబ్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా లేవు వాళ్ళకి కూడా, వీళ్ళంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మాకు జాబ్ ప్లేస్మెంట్ లేకపోయినా కూడా ఒక స్కిల్ నేర్చుకుంటాం అనే తపంతో ఉండాలి. రెండవది ఏంటి అంటే మాకు మంచి మెంటారు, గురువు రావాలని ఇంకొక ఆలోచన వాళ్ళకి ఉండాలి. అప్పుడు వాళ్ళు గూగుల్ సెర్చ్ చేస్తే మనలాంటి డెమోస్లోకి వాళ్ళు వింటే వాళ్ళకి అర్థమవుతుంది. కంప్లీట్ హిస్టరీ మనం చెప్తాం వాళ్ళకి, ఏమేమి ఉన్నాయి. మీరు జావా, పైథాన్, .NET టెస్టింగ్ నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది మీ ఫ్యూచర్, డేటా ఓరియంటెడ్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇవి నేర్చుకుంటే ఎట్లా ఉంటాయి, ఏది ఈజీగా ఉంటుంది, ఏది లో కోడింగ్, నో కోడింగు, ఏ విధంగా మీరు నేర్చుకోగలుగుతారు, ఎంత శాలరీస్ ఉంటాయి. మన దగ్గర వచ్చిన వాళ్ళు మన అబ్బాయి శివశంకర్ అనే అబ్బాయి ర్యాపిడోలో పనిచేసుకొని డైలీ ఒక ట్రిప్కి 20-30 రూపాయలు సంపాదించుకున్న విద్యార్థి ఈరోజు 9 లక్షల రూపాయలు శాలరీ కొట్టాడు. ఓకే ఒక బ్యాంకింగ్లో పనిచేసుకునే ఒక అబ్బాయి 19.5 లక్షలు, ఆల్మోస్ట్ 20 lakhs శాలరీ డేటా ఇంజనీరింగ్గా వెళ్ళాడు. ఒక బ్యాంకర్. ఒక ఐసిఐసిఐ బ్యాంకులో క్యాషియర్గా చేసిన అబ్బాయి విజయ్ కుమార్ అనే అబ్బాయి ఆల్మోస్ట్ 18 lakhsలోకి వెళ్ళాడు. వీళ్ళంతా ఐటీ బ్యాక్గ్రౌండ్, బీకాము, 10 ఏళ్ళు బ్యాంకింగ్లో పనిచేసి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అవటానికి ఎవరు, ఒక రాజమౌళి ఇలాంటి మెంటార్ ఉండాలి వాళ్ళకి. ఓకే సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో అయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి వితౌట్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చాలా మంది అవును సాఫ్ట్వేర్ జాబ్ కొట్టారు. అవును సో వీళ్ళు మెయిన్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు డేటా అనలిటిక్స్లో, డేటా ఇంజనీరింగ్ కోడింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే డేటా అనలిటిక్స్ అంటే ఏంటనుకుంటున్నారు, ఒక కంపెనీలో డేటా ఉంటుంది, ఆ డేటాని మనం తీసుకొని దాటిని మనం క్లీనింగ్ చేసి, ప్రాసెస్ చేసి కంపెనీకి అవసరమైన ఇన్సైట్స్ తయారు చేయడం. ఓకే ఎందుకు ఈరోజు మనం సాఫ్ట్వేర్ ద్వారా చేయిస్తున్నామంటే పెద్ద అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి మాన్యువల్గా చేయలేం. ఓకే
కాబట్టి ఒక డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, అమెజాన్ కంపెనీ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఆ డేటాను తీసుకుంటారు. స్టెప్ నెంబర్ 1 దాన్ని క్లీన్ చేస్తారు. ఎందుకు క్లీన్ చేయాలి అంటే అందులో డూప్లికేట్ల డేటా ఉండొచ్చు, మిస్పెల్డ్ డేటా ఉండొచ్చు, రాంగ్ ఎంట్రీస్ ఉండొచ్చు, బ్లాంక్ డేటా ఉండొచ్చు. వాటిని క్లీన్ చేయకపోతే ఫైనల్ అవుట్పుట్ బాగా ఉండదు. కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. స్టెప్ నెంబర్ 1 దాన్ని క్లీన్ చేయటం మన హ్యూమన్ బీయింగ్ మాన్యువల్గా చేయరు. కాబట్టి ఈ పవర్ బిఐ కానీ ఎస్క్యూఎల్ కానీ స్టోర్ చేసి దాన్ని క్లీన్ చేస్తారు. ఇన్సైట్స్ అంటే విజువలైజేషన్ తయారు చేయడం. అది తయారు చేస్తే కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే డెసిషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి నువ్వు ఒక సాఫ్ట్వేర్ ట్యాబ్లూ బిఐ కానీ పవర్ బిఐ పెట్టి డాష్ బోర్డ్స్ విజువలైజేషన్ చేస్తాం. అది చాలా ఈజీ. వాళ్ళకి రావాల్సింది ఏంటంటే ఇన్డెప్త్ ఆఫ్ ఎస్క్యూఎల్ రావాలి. చాలామంది ఎస్క్యూఎల్ని వదిలేసి పవర్ బి మీద పడతారు, లేకుంటే 100 డాష్ బోర్డులు క్రియేట్ చేస్తారు, జాబ్స్ కొట్టలేడు. సో ఏది నేర్చుకోవాలో కూడా వీళ్ళు సరిగ్గా చెప్పరు. పవర్ బి నేర్చుకోండి అంటారు. బట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళగానే సీక్వెల్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, లేదు ఎక్సెల్ నేర్పిస్తారు, పైథాన్ నేర్పిస్తారు, ఏం అక్కర్లేదు. సో ఏది కావాలో అది మనం బేసిక్స్ నుంచి ఇవ్వటం. ఒక బీకామ్ అమ్మాయి, ఒక ఎంకామ్ ఎంఫార్మసీ అమ్మాయి 20 lakhs శాలరీ కొట్టింది అంటే ఐటీలో ఎలాంటి నాలెడ్జ్ లేక తను వెళ్ళింది అంటే మనం ఏ విధంగా ట్రైన్ చేసి ఉంటాం తన్ని, ఎంత బేసిక్ లెవెల్ నుండి తీసుకెళ్ళి ఉంటాం తన్ని, అంతే కదా. 20 lakhs కొట్టింది అంటే ఎట్లాగా ఒక 3 rounds ఇంటర్వ్యూస్ ఉంటాయి, ముగ్గురు కూర్చొని వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్. అంటే ఏ లెవెల్లో తనకి కాన్ఫిడెన్స్ ఉంటే, ఏ లెవెల్లో ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే తను ఇలాంటి ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయగలుగుతుంది. సో ఇదంతా మనం ఆన్లైన్లో ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు. మన లైవ్ క్లాసెస్ ఉంటాయి, లేదు అనుకుంటే ఎవ్రీడే రికార్డింగ్స్ మనం ఇస్తూ ఉంటాం. చూసుకొని నేర్చుకొని మళ్ళీ ఈవినింగ్ 1-to-1 వాళ్ళ మనతో కనెక్ట్ అవ్వచ్చు. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే రాజు, జనాలకి కాలేజెస్తో సంబంధం లేదు. కాలేజ్లో నువ్వు వెళ్ళినా నీకు సర్టిఫికేట్ వస్తుంది, అది ఎందుకు ఉపయోగపడదు. రెండోది, మనం ఒక కోర్సు చేసినా కూడా కోర్సు అయిపోతుంది కానీ స్కిల్ రాదు. తరువాతది ఏంటంటే ఈ 1000 రూపాయలు 300 రూపాయల కోర్సులు చేస్తే నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే, టైం పాస్. నాలుగోది ఏమవుతుందంటే జాబ్స్కి వీళ్ళు వెళ్ళలేరు. ఐదవది ప్రాపర్గా మెంటార్షిప్ చేయరు. అంటే అర్థం ఏంటి, అవసరం లేని కోర్సులు కూడా తగలబెడతారు మీకు. ఇది అవసరం, ఎక్సెల్ నేర్చుకోవడానికి డేటా అనలిస్ట్ అంటారు. ఎక్సెల్ ఓకే, బట్ ఎక్సెల్ కంటే ఎస్క్యూఎల్ గట్టిగా రావాలి అని ఎవడు చెప్పడు. నేను ఒక్కడినే ఎస్క్యూఎల్ మీద చాలా ఎక్కువ కాంటెంట్ ఇస్తా. ఆల్రెడీ మన గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్లో పెద్ద ప్లేలిస్ట్ ఉంది, ఎస్క్యూఎల్ ప్లేలిస్ట్. ఒక ఆఫ్రికా నుంచి ఒక అబ్బాయి చూసి డేటా అనలిస్ట్గా అతను జాబ్ వచ్చిన తర్వాత అతను నాకు ఏం రాశాడంటే, సార్ ఐ వాంటెడ్ టు గివ్ ఏ ఫస్ట్ శాలరీ టు మై గాడ్, టు మై జీసస్ అని రాసి నాకు పంపించాడు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న అబ్బాయి. మన కాంటెంట్ని చూసి అంత కాంటెంట్ పెట్టాం. సో అలాగే కెనడా, దుబాయ్, జర్మనీ, లాట్ ఆఫ్ కంట్రీస్ పీపుల్ దాన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నారు. ఆన్లైన్లో కూడా వస్తూ ఉన్నారు. మీరు బ్రాండింగ్ని చూసి మోసపోవద్దు, ఎక్కువ ఫీజులు కట్టక్కర్లేదు. అలాగే 1000 రూపీస్ కోర్సులు, ఉడిమీ కోర్సులు చేసి కూడా మీరు మోసపోకూడదు. సో ప్రాపర్ మెంటాలిటీ మీకు ఉన్నారనుకుంటే కోర్సుల్లో జాయిన్ అవ్వండి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది పెద్ద స్కామ్. మనం కూడా దాని మీద ఒక వీడియో చేసి పెట్టాం. దాన్ని మీరు బలైపోవద్దు. మీరు డిగ్రీ అయినా అవ్వకపోయినా, ఫ్రెషర్ అయినా కాకపోయినా మీ స్కిల్స్ మీద ఇంకా పెట్టండి. నేను ఏమంటానంటే ఎంబీబీఎస్ అయిన డాక్టర్ మళ్ళీ ఎండీకి వెళ్తాడు, వెళ్ళినా కూడా ఒక ట్రైనీగా ఇంటర్న్షిప్ చేస్తాడు, ఒక మంచి డాక్టర్ని ఎదుర్కొంటాడు, మళ్ళీ ప్రాక్టికల్ చేసి ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మనలాగా 1000 రూపీస్ కట్టి నేను డాక్టర్ని అయిపోవాలి, లేకుంటే ప్రాక్సీలు చేసిన డాక్టర్ని అయిపోవాలి అనేది ఉండదు కదా. వాళ్ళకి యాక్చువల్లీ థియరిటికల్ నాలెడ్జ్ అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఉంటుంది. సో మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏంటి అంటే కంప్లీట్ థియరిటికల్, వాడికి సర్టిఫికేట్ వచ్చాక థియరిటికల్ నాలెడ్జే ఉంటుంది. పర్సంటేజ్ మార్క్స్ వస్తాయి కానీ ప్రాక్టికల్ ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అది నేర్చుకోకుండానే బయటకు వచ్చేయడం వల్లే ఈ ప్రాబ్లం అవుతుందని అంటుంటారు. వీళ్ళంతా హైదరాబాద్ వచ్చి ఏదో చేస్తాం, బెంగళూరు వెళ్ళు ఏదో చేస్తాం అంటారు కానీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని ఒక మంచి మెంటార్ని తీసుకొని రివ్యూ చదివి జాయిన్ అవ్వండి కోర్సులో. ఆ డబ్బులు హాస్టల్కి ఇవ్వడం బదులుగా ఆ మంచి కోర్సులు పెట్టండి, చదువుకోండి, మంచి జాబులు కొట్టండి. నా దగ్గర ఎక్కడెక్కడో బెరంపురం, ఒరిస్సా నుంచి నేర్చుకున్న అమ్మాయిలు నాకు 10,000 రూపాయలు వస్తే సార్ మా అత్త నాకు గౌరవిస్తుంది ఫ్యామిలీలో. ఎందుకంటే ఒక అమ్మాయిగా చదువుకున్న అమ్మాయికి పెళ్లి చేసుకుంటే తను ఎంతో కొంత ఎర్న్ చేస్తే తన కోసం కాదు, వాళ్ళ ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఉంటుంది నాకు. తను మాట్లాడిన మాటలేవి. నాకు 10,000 రూపాయలు పర్ మంత్ వస్తే, మాది ఒరిస్సా, చాలా చిన్న గ్రామం బరంపురం దగ్గర,
నాకు 10,000 రూపాయలు పర్ మంత్ వస్తే చాలు, మా ఆయనకి 30,000 వస్తుంది, నాకు 40,000 రూపాయలు. ఆ అమ్మాయికి మనం ట్రైనింగ్ ఇస్తే 18 లక్షలు శాలరీ కొట్టింది. అవును. 18 లక్షలు ఓ సూపర్. అంటే జనాలకి లేనిదేంటి? ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ స్కిల్స్. అవును. అంటే నువ్వు ఎక్కడైనా ఉండి, ఏ మారుమూలల్లో ఉండి, ఒక ఇంటర్నెట్ ఉండి, ఒక ఫోన్ ఉండి, ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ ఉంటే ఒక 30,000 రూపీస్ 20,000 రూపీస్ ల్యాప్టాప్ కొనుక్కుంటే నువ్వు ఊర్లోనే ఉంచి 18-20 లక్షలు శాలరీ కొట్టుకోవచ్చు కదా. గ్రేట్ గ్రేట్ అంతే. గ్రేట్ ఆపర్చునిటీ. మరి జనాలు ఏమంటా ఉంటారంటే రెసిషన్ నడుస్తూ ఉంది, అవును. మాకు ట్రైనింగ్ లేదు, నాకు తెలుగు మీడియం లేకుంటే ఒడియా మీడియం ఈ మీడియం అంటూ ఉంటారు. కానీ ఫస్ట్ నీకు స్కిల్ లేదు, అది మాత్రం అదే గుర్తుపెట్టి యాక్సెప్ట్ చేయరు. చెయ్యరు. ఎంతసేపు మనకు ఏంటంటే బ్లేమ్ చేస్తుంటారు. అవును. ఏమంటారు, పేరెంట్స్ రైట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ నా ఫ్రెండ్ మోసం చేశాడు. చేశారు, అవును, మా ఫ్యాకల్టీ మంచిగా చెప్పలేదు, Correct. మా కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ చెప్తారు కానీ కరెక్ట్. మాకు స్కిల్ లేదు. అంటే ఏ స్కిల్ నేర్చుకోవాలన్నది వాళ్ళకి ప్రాపర్ ఐడియా కూడా లేదు. సో అవును. దానివల్ల కూడా ఇలాంటి మిస్టేక్స్ అవును. రెగ్యులర్గా జరుగుతుంటాయి. నో కోడింగ్, లో కోడింగ్, డేటా ఓరియంటెడ్ టెక్నాలజీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ అంటేనే డేటా. ఐ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐ అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే డేటా ఉండాలి. ఆ డేటాతోనే ఐటీ ఇండస్ట్రీ అంతా రన్ అవుతూ ఉంది. ఐటీ ఇండస్ట్రీ కావాల్సిందే డేటా. అవును. ఆ డేటా పైన డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఏఐఎంఎల్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ టెక్నాలజీస్లో కనుక నేర్చుకుంటే జావా, ఫుల్ స్టాక్, పైథాన్, .NET అవి వదిలిపెట్టి, కోడింగ్ ఎక్కువగా ఉంటాయి, వాటిని వదిలిపెట్టి దీంట్లో కనుక వస్తే మీకు శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓ, నా దగ్గర బీకామ్ చదువుకున్న అబ్బాయి 3,000 సంపాదించుకున్న అబ్బాయి 20 lakhs కొడతాడు ఇంటర్వ్యూ, ఇది 6 months కోర్స్ అయిన తర్వాత. సో ఇంత మనం ఇస్తూ ఉన్నా కూడా జనాలు ఎప్పటికీ రెసిషన్ ఉంది ఇదే మాట చెప్తా ఉంటారు. మూడు ఆఫర్ లెటర్లు మనల్ని కొడతా ఉంటారు. ఈ రెసిషన్ టైంలో కూడా 15 లక్షలు, 20 లక్షలు, 13 లక్షలు వాడు సంపాదించుకునేది ఒక 20,000 ఉంటుంది. నేను 2012లో ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చా, వాళ్ళు అప్పుడంతా 20,000 సంపాదించుకున్న కాల్ సెంటర్లు ఉద్యోగులు. ఈరోజు 45 లక్షలు, 50 లక్షలు హైదరాబాద్ ప్యాకేజీలు ఉన్నారు. కొందరు అమెరికా వెళ్ళి 1.5 crore, 2 crore వాళ్ళ శాలరీస్ ఏంటి, ఒకప్పుడు 20,000. అంటే ఇవన్నీ జరగడానికి కారణం ఒక టైం, ఒక మంచి ఫ్యాకల్టీ. అది చాలు మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. సో దానికోసమని మీరు చేయండి. ఈ ఈ నేను బీటెక్ పలానా కాలేజీలో చదువుకున్నాను, మా క్యాంపస్ ప్లేస్మెంట్లు దొరకలేదు, నేను ఫ్రెషర్ కాబట్టి జాబ్ నాకు ఎవడే ఇస్తాడు, మీకు ఎవరు? ఫ్రెషర్స్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా స్కిల్స్ ఎక్కువగా నేర్చుకోండి. వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ అవును. చేసుకోండి. సో ఈ విధంగా వాళ్ళు పేరెంట్స్ ఆలోచించాలి, అరే నీకు వచ్చిన స్కిల్ సరిపోదు, జాబ్ కోసం తొందర నీకు లేదు అని ముందు చెప్పాలి. వాడిని బ్రేక్ వేయాలి. నీకు జాబ్ కోసం తొందర అక్కర్లేదు, నువ్వు కొన్ని స్కిల్ నేర్చుకో, మంచి ఫ్యాకల్టీస్ని పట్టుకో, పనికిరాని చెత్త నేర్చుకో, మాకు పనికొచ్చిన క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకో, డిమాండ్ ఉన్న స్కిల్స్లోకి వెళ్ళు, మంచి మెంటార్ని పట్టుకో. కోర్సెస్ కాదు మనకి ఇంపార్టెంట్ కాదు, థియరిటికల్ నాలెడ్జ్ మనకి ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టికల్ అప్రోచ్, అలాంటి ఇన్స్టిట్యూట్ ఉన్నాయేమో కనుక్కో. ఇది ఇలా ఎడ్యుకేట్ చేయాలి. చేస్తే మనం ముందుకెళ్తూ ఉంటాం. యాక్చువల్ నేను కూడా ఒకటి అబ్జర్వ్ చేశాను. యాక్చువల్ రూరల్ ఏరియాలో వాళ్ళ లెక్చరర్స్కే 25,000 శాలరీ, 30,000 శాలరీ ఉంటుంది. సో వాళ్ళకి ఐడియా ఉండదు మంత్లీ 1 lakh, మంత్లీ 2 lakhs ఎట్లా ఎర్న్ చేసుకోవాలి. వాళ్ళకి ఐడియా ఉండకపోవడం వల్ల వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పరు. ఇప్పుడు నెలకు ₹1,00,000 ఎలా ఎర్న్ చేయాలో ఆ లెక్చరర్కి తెలిస్తే తను 25,000కి చేయడు కదా. 25,000 తనకు చేస్తే తనకు ₹1,00,000 ఎలా సంపాదించాలి, ఏ కోర్సులో జాయిన్ కావాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే నా లైఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్ కన్నా బెటర్ అవుతుంది అది తెలియకపోవడం వల్ల, సో ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ మెంటర్షిప్, ప్రాపర్ కెరియర్ పాత్, ఎక్కడి నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట ఇండస్ట్రీలో, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే తన లైఫ్ మొత్తం మారిపోతుంది, ఎంటైర్ లైఫ్ మారిపోతుంది, ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే తన లైఫ్ బాగుంటుంది అనే విషయము. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకున్న లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ కానీ అది సరిగ్గా లేకపోవడం వల్ల 30,000 ఈజ్ అ హ్యూజ్ అమౌంట్ అనే ఫీలింగ్లో ఉండిపోతారు చాలామంది. సో అది చేంజ్ అయ్యింది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా, ఇప్పుడు లెక్చరర్స్ వాళ్ళు రైట్ గైడెన్స్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళు కూడా మంత్లీ ₹1,00,000, 2,00,000 సంపాదించాలని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేయాలనేది అల్టిమేట్ గోల్ అయి ఉంటుంది. బట్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో హైదరాబాద్కి రావాలి, మ్యాక్సిమం వాళ్ళకి తెలిసింది ఒకటే, అమీర్పేటకు రావాలి, అమీర్పేటలో ఒక కోర్స్ ఏది నేర్చుకోవాలి. వాళ్ళకి మీలాంటి ఒక రైట్ పర్సన్ తెలియకపోవడం వల్ల, రైట్ ఇన్స్టిట్యూట్, రైట్ మెంటర్షిప్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, జావా, ఒక్కొక్కరు చెప్తుంటారు. ఒక్కొక్క పర్సన్ ఏం చెప్తారు, జావా నేర్చుకుంటే నీకు వచ్చేస్తుంది. బట్ తన నేర్చుకునే స్కిల్ తనకు ఉందా లేదా అన్న విషయంలో రైట్ ఐడియా ఉండదు. జావా నేర్చుకుంటే జాబ్ వస్తుంది ఒక్కటే, కానీ జావా నేర్చుకోగలుగుతానా నేను, నాకు ఆ కేపబిలిటీ ఉందా లేదా. సో
డాటా సైన్స్లో ఫ్యూచర్ ఉంది, శాలరీస్ వస్తాయి, లక్షల శాలరీస్ వస్తాయి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ డాటా సైన్స్ నేర్చుకునేంత స్కిల్ నాకుందా, నేను దానికి సూటబులా కాదా? సో ఒక పర్సన్ దేనికి సూట్ అవుతాడు, ఏది నేర్చుకుంటే తనకున్న కేపబిలిటీ, తనకున్న ఇంట్రెస్ట్, ఆ. తనకున్న ఏదైతే లాజికల్ థింకింగ్, ఏది ఈజీగా నేర్చుకోగలుగుతాడు, ఏది నేర్చుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోద్ది ఆ. అన్న విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని ఆ నేర్చుకున్న దాంట్లో అంటే మాస్టర్ తను కాకలేకపోవడం వల్ల 20,000 30,000 జాబ్లో చేస్తాడు, కోర్స్ కంప్లీట్ చేస్తాడు, బట్ తను ఆ స్కిల్ని ప్రాపర్గా నేర్చుకోకపోవడం వల్ల ఆ. జాబ్లో సస్టైన్ కాడు. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ రోజుల్లో 20,000 రూపీస్ జాబ్స్ చాలా ఉన్నాయి కదా, Hmm. ఏఐ వలన అవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే. అవి క్లోజ్ అయిపోతే వీళ్ళు కంపల్సరిగా అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చెయ్యాలి. మళ్ళీ నేను పైథాన్ నేర్చుకుంటా, మళ్ళీ నేను జావా నేర్చుకుంటా, ఎక్స్ నేర్చుకుంటా, వై నేర్చుకుంటా అనకుండా నాకు ఒక మంచి మెంటార్ని ఇవ్వండి, అవును. అతను ఏ స్కిల్ చెప్తే అది నేర్చుకుంటా, ఆ థింకింగ్లోనికి వాడు వస్తాడు అనుకో, వాడు ఈజీగా జాబ్ కొట్టేయగలుగుతాడు. అంతేగాని ఏ కోర్సు బాగుంటుంది, పలానా కోర్సు బాగుంటుందా, ఇక 100 మంది 100 కోర్సులు చెప్తారు, వీడు అవన్నీ నేర్చుకోలేడు. అలా అడగకుండా నాకు ఒక మంచి మెంటార్ని ఇవ్వండి, ఆ మెంటార్ ఇది చెప్తే అదే నేర్చుకోండి. రాజమౌళి దగ్గరికి వెళ్తే వాడి సినిమా స్టోరీ నీకు చెప్పడు, రాజమౌళితో నీకు సినిమా ఉంటుంది మహేష్ బాబు అంటాడు అంతే. మహేష్ బాబు క్వశ్చన్ చేయడు, ఏ స్టోరీ ఎక్కడ తీస్తే అదంతా రాజమౌళి చూసుకుంటాడు, అంతే కదా. సో మనం చేయాల్సిందంతా ఏంటి అంటే, మనకు ఒక మంచి మెంటారు, ఒక డైరెక్టర్ దొరికితే అతను గనుక బ్లైండ్గా ఫాలో అయిపోతే మనకు మంచి జాబ్ వస్తుంది. నేను చాలామందిని 20,000 సంపాదించుకునేవాడిని 20 లక్షలు సంపాదించి బిడ్డ 16,000 సంపాదించుకుని అమెరికాలో కూర్చున్నాడు, 44 ఏళ్ళ అమ్మాయి ఆంటీని 1.5 crore శాలరీ కొట్టించి అమెరికాలో. ఇట్లా చాలామంది ఉన్నారు. మీరు భాస్కర్ జోగి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే, గో ఆన్లైన్ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు సక్సెస్ స్టోరీస్ బోల్డ్ కనబడతాయి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి నాతోనే స్వయంగా మాట్లాడి కెరియర్ కౌన్సిలింగ్ మీ పేరెంట్స్తో సహా తీసుకోండి, వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయాలి మనం. ఈ కింద ఇచ్చిన నంబర్లో వాళ్ళే ఫోన్ చేసి నేనే మాట్లాడతా వాళ్ళతో, డిసిషన్ చేసుకుంటే మా అబ్బాయికి మా అమ్మాయికి ఏం సూటబుల్ అవుతుంది, తను ఎట్లాగా బీటెక్ చేసింది, 10 ఏళ్ళ గ్యాప్ ఉంది, హౌస్ వైఫ్, లేకుంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతా ఉంది, మా అబ్బాయికి 2 సార్లు బీటెక్ తప్పాడు, వాడికి ఐటీలోకి వెళ్ళొచ్చా, వాడి కోడింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బట్ చిన్న జాబ్లో ఉన్నాడు, అట్లా కాకుండా కోడింగ్ లేని జాబ్స్ ఏమైనా ఉన్నాయా, మీరు మమ్మల్ని హెల్ప్ చేస్తారా, నాలెడ్జ్ పరంగా మనం బాగా హెల్ప్ చేస్తాం, స్కిల్స్ బాగా డెవలప్ చేస్తాం. వాడు ఒక 5 రౌండ్లు ఫెయిల్ అయితే ఇంటర్వ్యూస్ తర్వాత 2-3 ఆఫర్ లెటర్లు కొడతారు. సో ఇక్కడ కావాల్సింది ప్రాపర్ మెంటారింగ్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజు ఫర్ వండర్ఫుల్ క్వశ్చన్స్.